రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయం, పేజీ నంబరు 380. అందరు బైబిల్ తెరవాలి, బైబిల్ వైపు చూడాలి, అధ్యాయం వైపు చూడాలి, వచనం వైపు చూడాలి. మధ్య మధ్యలో చెప్పుకుంటే నా వైపు చూడాలి. సో మీ సెల్ ఫోన్ ఒకసారి ఆఫ్ చేయండి. సైలెన్స్. రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. దయచేసి ఒకరు వాక్యాన్ని చదువుతూ సహాయపడండి. ఉజ్జియా వేలనారంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు వేలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకోల్యా. ఇక్కడ ఉజ్జియాని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. చిన్న వయసులో, యవ్వన వయసులో, 16 సంవత్సరాల వయసులో దేవుడు అద్భుతంగా ఉజ్జియాను హెచ్చింపజేశాడు, ఆశీర్వదించాడు. సింహాసనాన్ని దేవుడు ఉజ్జియాకు అనుగ్రహించాడు. పిన్న వయసులోనే పరిపాలన దక్షత, పరిపాలించేటువంటి బాధ్యత, ఆ సింహాసనాన్ని, ఆ అధికారాన్ని దేవుడు ఉజ్జియాకు అనుగ్రహించాడు. చిన్న వయసులో అంత ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగింపచేశాడు దేవుడు ఉజ్జియాను. ఎందుకంటే వచ్చిన మనం చూస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు ఆ యెరూషలేములో వీరవారిని పరిపాలించాడంటే ఎన్ని సంవత్సరాలు 72 సంవత్సరాలు పరిపాలించాడు. 16 సంవత్సరాలు. ఇక్కడ 16 సంవత్సరాలు ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? 16-17 సంవత్సరాల మధ్య ఉన్నారు. 16 సంవత్సరాలు ఉన్నవారు, 16 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? 16 మధ్య కొంతమంది 16 సంవత్సరాలు. 71 అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, అభిషేక్, 16 సంవత్సరాలు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఎట్లుంటుంది? అంటే చిన్న వయసులోనే 16 సంవత్సరాల ప్రాయంలో దేవుడు ఉజ్జియాకు సింహాసనం ఇచ్చాడు. సింహాసనం అంటే అధికారం. సింహాసనం అంటే అధికారం. అంటే దేవుడు ఏదైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఆ వ్యక్తి జీవితంలో దేవుని ప్రణాళిక ఉంటే ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది చిన్న వయసులోనే గొప్ప పనులు చేస్తారు. దైవజనులు కూడా ఈరోజు వాక్యం విధించేటువంటి దైవజనులు చిన్న వయసులో ఉన్న వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించుకుంటాడు. అది దేవుని ప్రణాళిక వారి జీవితంలో. 16 సంవత్సరాల వయసులో ప్రాయంలో ఉజ్జియాను దేవుడు సింహాసనం ఇచ్చి, అధికారం ఇచ్చి హెచ్చింపచేశాడు. దాన్ని బట్టి ఉజ్జియా ఎంతో దేవునికి కృతజ్ఞుడై ఉండాలి, దేవుని మహిమపరచాలి. అంత మాత్రమే కాకుండా దాన్ని బట్టి ఉజ్జియా యథార్థమైన, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన ప్రవర్తన ఉందంటే ఉజ్జియాకు. ఈరోజు ఉజ్జియాను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఉజ్జియా ఉన్నటువంటి ఆ యొక్క యథార్థ ప్రవర్తన కావచ్చు, భక్తి జీవితం కావచ్చు, దేవుడు ఏ విధంగా హెచ్చించాడో ఆ విషయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అది మన సొంత జీవితాలకు, మన వ్యక్తిగత జీవితాలకు అనుభవించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. జాగ్రత్త గమనించండి. ఇంకా రెండవ భాగాన్ని చూస్తే 4వ వచనంలో యథార్థమైన ప్రవర్తన ఉజ్జియాలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి 4వ వచనాన్ని మనం చూద్దాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఉజ్జియాలో ఆ చిన్న వయసులోనే యథార్థంగా ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చిన్న వయసు 16 సంవత్సరాలు భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో 16 సంవత్సరాలు భక్తి అంటే ఏంటి? ఆ భక్తి ఎలాంటి భక్తి? నేనెందుకు చదవాలా బైబిల్? నేనెందుకు చేయాలా ప్రార్థన? నేనెందుకు వెళ్ళాలి ఆ సండే స్కూల్కు? నేనెందుకు వెళ్ళాలి మందిరానికి? నేనెందుకు వెళ్ళాలి ఆ మందిరానికి వెళ్ళి పరిచయం చేయాలి అనే ప్రశ్నలు వేస్తున్నారు. చిన్న వయసులో ఉన్నటువంటి 16 సంవత్సరాల ప్రాయంలో, మరి 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఉజ్జియా
ఏ విధంగా ఉన్నాడు దేవుని దృష్టిలో? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక యథార్థ ప్రవర్తన దేవునికి ఇష్టమైంది. దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తిస్తున్నాడంట. ఇది నా ఉదయ కాలంలో వాక్యం పెట్టినటువంటి ఎవరి బిడ్డలారా, మీతో పాటు పెద్ద వయసున్నటువంటి మేము కూడా ఎలాంటి హెచ్చరిక పొందాలి? మన ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. కనుక దేవుని దృష్టికి నీ ప్రవర్తన యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతగా నిన్ను ఆశీర్వదించి ఎంతగా నిన్ను స్థిరపరుస్తాడు. ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. కనుక యథార్థ ప్రవర్తన ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలోనే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడంట. ఎవరు? ఉజ్జియా. యథార్థమైన ప్రవర్తన. ఆ యథార్థమైన ప్రవర్తన ఎక్కడ మనం పొందుతుంటాం? దేవుని సన్నిధిలో మన ప్రవర్తన మనం పరీక్షించుకోవాలి. మన స్థితిని ప్రవర్తించుకోవాలి, మన నడకను పరిశీలించుకోవాలి. మన చూపును, మన ఆలోచనలను అన్ని కూడా దేవుని దృష్టిలో సరిగా ఉన్నాయా లేదని పరీక్షించుకోవాలి. ఆత్మీయ జీవితం అంటే ఏంటి? ఆత్మీయ జీవితం అంటే ఏదో మందిరానికి వచ్చి కాస్త పాట పాడి కానుకలు చేయిపోయేది కాదు. వారమంతటిని కూడా మన జీవిత విధానం అంతటిని కూడా చక్కగా పరీక్షించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మన నడకను, మన పడకను, మన ఆలోచనను, మన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుంటూ భయభక్తులు కలిగి జీవించాలి. ఉజ్జియా లాంటి జీవితాన్ని యవ్వన ప్రాయంలో కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో మన కుటుంబంలో మన యవ్వన బిడ్డలు ఏ రీతిగా ఎలాంటి ప్రవర్తన వారికి కలిగి ఉన్నారు పరీక్షించుకోవాలి. వారిని మనం ఎలా నడిపిస్తున్నాం, ఎలా గైడ్ చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకా మూడో విషయం చూసినట్లయితే ఆ యథార్థమైన ప్రవర్తనతో పాటు దేవుని అంటి పెట్టుకొని ఉన్నాడు, దేవుని ఆశ్రయించి ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. 26వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. ఇక్కడ 5వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రియ దేవులారా, దేవుని ప్రత్యక్షత విషయమందు అని మాట చూస్తున్నా. తెలివి కలిగిన జకరియా. ఈ జకరియా ప్రవక్త దినాలలో ఈయన దేవుని ఆశ్రయించాడు. ఈయనేంటి? తెలివి కలిగినటువంటి ప్రవక్త. అది మాత్రమే కాదు, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త దినాలలో ఈ జకరియా, ఈ యొక్క ఉజ్జియా దేవుని ఆశ్రయించాడని మనం చూస్తున్నాం. దేవుని ఆశ్రయించట, కష్టకాలంలో దేవుని మనం ఆశ్రయిస్తాం, కరువు కాలంలో దేవుని ఆశ్రయిస్తాం, ఆలోచనను ఏం చేయాలో దేవుని ఆశ్రయిస్తాం. దేవుని ఆశ్రయించినప్పుడు మనకు కలిగేటువంటి మార్గము, లేకపోతే మనకు కలిగేటువంటి ఆ దీవెన ప్రత్యేకంగా ఉంటుంది. కనుక దేవుని ఆశ్రయించేటువంటి అటు స్థితిని మనం కలిగి ఉండాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విన్నవించుకుందాం, దేవుని దగ్గర విచారణ చేద్దాం అనే ఆలోచన మనం కలుగుతుందా? దేవుని ఆశ్రయించడం అంటే అది మన కుటుంబ విషయాలు కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, మరి ఏ విషయమైనా, ఎలాంటి కష్ట సమయాలు కావచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆశ్రయించడం. ప్రభువా, ఇది ఈ సమస్య నేను కలిగి ఉన్నాను, ఈ కష్టాన్ని నేను కలిగి ఉన్నాను, ఈ విషయంలో నాకు సహాయం చేయి అని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆశ్రయించడం. ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలము అని. ఎంత కాలం అయితే దేవుని ఆశ్రయించి నడిచాడో ఉజ్జియా, అంతకాలము దేవుడు ఉజ్జియాను వర్ధిల్లింపజేశాడు. దీవింపజేశాడని మనం చూస్తున్నాం. వర్ధిల్లింపజేశాడు, వర్ధిల్లాడు. వర్ధిల్లాలని ఆశ ఉందా? దీవించబడాలని ఆశ ఉందా? దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ఆశ ఉందా? ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ఆశ ఉందా? దేవుని ఆశ్రయించినప్పుడు నువ్వు వర్ధిల్లి పడతావు, దీవించబడిన కుటుంబంగా ఉంటుంది. ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లింపజేసెను అని దేవుని వాక్యం చూస్తాను. ఎలాంటి స్థితిలో నేను దేవుని ఆశ్రయిస్తున్నానా అని ఆలోచన ఉంటుందా? లేకపోతే అలాంటి పరీక్షించుకుంటున్నావా? ఆ పరీక్ష ఉంటుందా? ఏంటి, నేను దేవుని ఆశ్రయిస్తున్నానా? నన్ను ఆశ్రయిస్తున్నానా? గుర్రములను, రథములను ఆశ్రయిస్తున్నానా? ఈ లోక సంపదను ఆశ్రయం చేసుకుని దేవుడిని మర్చిపోతున్నానా? పరీక్షించుకుంటున్నావా? కొందరు నరుని ఆశ్రయిస్తారు. నరుని ఆశ్రయించి వీరే నాకు దిక్కు అనుకుంటారు.
కానీ దేవుని ఆశ్రయించేటువంటి అతి మనసు అంటే చక్కటి ప్రవర్తన ఉజ్జియాలో ఉందంట. చిన్న వయసులోనే సింహాసనాన్ని దేవుడు అనుగ్రహించాడు. అధికార బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క దేవుని ఆశ్రయించేటువంటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. దేవుని ఆశ్రయించాడు. ఇంకా దేవుని ఎందుకు ఉండదు? యథార్థ ప్రవర్తన ఉంది, దేవుని ఆశ్రయించాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వదించాడు? నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం కావాలంటే ఏదో 2-3 రోజులు భక్తి చేసి, ఏదో 2-3 రోజులు బైబిల్ చదివి, ప్రార్థన చేసి, ఆసక్తి కనపరిచి మనం మర్చిపోవడం కాదు. నీ జీవిత కాలం అంతా, అందుకే దావీదు ఒకరు, నా జీవిత కాలం అంతా నా దేవుని కీర్తించదనం, నా జీవిత కాలం అంతా నా దేవుని ఘనపరిచదనని కీర్తనకారుడు దావీదు అన్నాడు. మన జీవిత కాలం అంతా దేవుని ఘనపరిచేటువంటి కృపనివ్వాలి. ఎప్పుడైనా నీలో ఆసక్తి తక్కువైతే, నిర్లక్ష్య స్వభావం వస్తే, ప్రభువా ఏంటి నిర్లక్ష్య స్వభావం, నాలో నిర్లక్ష్య స్వభావం తీసేయి, ఆ మొదటి ఆసక్తి లేదేంటి నాలో, ఆ మొదటి ప్రార్థన జీవితం లేదు, ఆ మొదటి యొక్క ఆత్మల తీవ్రత లేదు, నాలో మరలా నన్ను మరణించు ప్రభువా అని మనం దేవుని అడుక్కోవాలి. దేవుని అడగాలి, దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించకుండా నువ్వు దూరం అయిపోతున్నప్పుడు దేవుని గుర్తు చేసుకోవాలి, దేవుని ఆశ్రయించాలి. దేవుడు అతను ఆశ్రయించినంత కాలము, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లింప చేసెను. దేవుడు వర్ధిల్లింప చేసెను దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇది నా నీ కుటుంబం వర్ధిల్లింపబడిన కుటుంబంగా ఉండాలి, దీవించబడిన కుటుంబంగా ఉండాలి. నీ కుటుంబంలో అడుగు పెట్టగానే ఎంత ప్రశాంతత నీ కుటుంబంలో, ఎంత నెమ్మది నీ కుటుంబంలో, ఎంత గొప్పగా ఉంది నీ కుటుంబంలో, ఏంటి కుటుంబానికి ప్రత్యేకత అని నీ కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపడే విధంగా, నీ కుటుంబాన్ని చూసి ఇతరులు దేవుని మహింపరిచే విధంగా ఉండాలి నీ కుటుంబం. ఎందుకు నీ దేవుని ఆశ్రయిస్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్ళి నీ కన్నీరు కారుస్తున్నావు. నీ కన్నీరంతా కూడా కవిడు ఆయన లెక్కిస్తున్నాడు. ప్రభువా నీ కన్నీరు కారుస్తున్నావు. నీ కుటుంబాన్ని దేవుని యొక్క వాక్యం పునాదిగా కట్టుకుంటూ దేవుని ఆశ్రయిస్తున్నావు కనుకనే దేవుడిని వర్ధిల్లింప చేస్తాడు, నిశ్చయంగా వర్ధిల్లింప చేస్తాడు. సందేహమే లేదు. దేవుని యథార్థంగా ఆశ్రయిస్తే, నమ్మకంగా ఆయన నమ్ముకుంటే, ఆయన నమ్మిక ఉంచితే, నీ హృదయమంతటితో ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే, విశ్వసిస్తే, ఆయన వైపు చూస్తే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. నిన్ను తలగా నియమించుతాడు కానీ తోకగా నియమించడు. వెంటనే రాకపోతుంది, ఖచ్చితంగా నువ్వు చేసేదానికి ఫలితం ఆయన నీకు అనుగ్రహిస్తాడు, ఫలం అనేది నీకు అనుగ్రహిస్తాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించి ఎంతవరకు బాగానండి, దేవుని ఆశ్రయించాడు. ఆశ్రయించేంత కాలము వర్ధిల్లింపజేశాడు. ఎంత కాలమైతే యవన ప్రాయంలో ప్రారంభించాడు తన భక్తి జీవితాన్ని. సింహాసనం ఉంది కదా, అధికారం ఉంది కదా అని తన ఇష్టానుసారంగా ప్రవర్తించలేదు ఉజ్జియా. ప్రారంభంలో అద్భుతంగా తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. మనం కూడా ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను పరీక్షించుకుంటున్నాను, ప్రభువా ప్రారంభంలో ఉన్నటువంటి ఆత్మ తీవ్రత, ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి నాకు తక్కువ అవుతుంది నాయనా. ఆ మొదటి ప్రేమ నాకు కావాలి, ఆ మొదటి ప్రేమ నాకు కావాలి ప్రభువా, నాకు సహాయం చేయి, ఆ మొదటి ప్రేమ నేను పొందుకోవాలి అని నా అనుదిన ప్రార్థనలో నేను అడుగుతున్నాను. అదేవిధంగా మీరు కూడా అనుదిన ప్రార్థనలో ఆ మొదటి ప్రేమను పొందుకోవాలి. ఇంకా మన దేవుని వాక్యంలో ముందుకు కొనసాగినట్లయితే దేవుడు ఉంటారా. 4వది, దేవుని సహాయము విద్యములో. తాను చేయబోయేటువంటి రాజు అనగానే పొరుగు దేశాలతో యుద్ధం ఉంటుంది. ఆ పొరుగు దేశాల వారు ఆ యొక్క దేశం మీదకి దండెత్తి వస్తారు. తన రాజ్యాన్ని కాపాడుకోవాలంటే పొరుగు రాజ్యం ఉన్నటువంటి ఆ రాజుల మీద యుద్ధం చేయాలి. సో విద్యలో సహాయం పొందాడు ఆ 16 సంవత్సరాల వయసులోని. ఆ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనం ఫిలిష్తీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. హల్లెలూయా. యుద్ధం చేశాడు. మనం ఎవరికి యుద్ధం చేయాలి? ఎవరికి యుద్ధం చేయాలి? మనకి ఇంట్లో ఎవరికి యుద్ధం చేయాలి? ఎవరికి యుద్ధం చేయాలి? ఇంట్లో ఎవరికి యుద్ధం చేస్తాం? ఎవరికి యుద్ధం చేస్తాం? ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఉజ్జియా ఆ యొక్క దేవుని సహాయంతో వారిని గెలిచాడని మనం చూస్తాం. అది మనకెవరితో యుద్ధం ఉంది? పాస్టర్ గారు మన విశ్వాసం దేవుని బిడ్డలు మనకు ఎవరితో యుద్ధం ఉంటుందంటారు అంటారా?
మన యువత యుద్ధం ఉంది. ఈ శరీరంతో మనకు విద్య ఉంది, శరీరిచ్చలతో మనకు విద్య ఉంది, లోకాశలతో మనం విద్య చేయాలి. సాతాను క్రియలు వారి అపవాది దూతలతో మనం విద్య చేయాలి. మనం పోరాడునది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దయ్యాలు అంటే దురాత్మలతో పోరాడుతున్నాం. అంటే ఆకాశ మండలమందున్న దురాత్మలతో, ఆ దయ్యాలతో నువ్వు విద్య చేయాలంటే అవి ఆత్మలోవి. మన శరీరంలో దానికి అది ఎక్కడో రహస్యంగా వచ్చి నీకు గుబులు చెప్తుంది. గుబులు చెప్తాను, గుబులు వేసిపోతావా? అది వచ్చి నీకు ఏదో పెడుతుంది. అది అంధకార సంబంధమైన చీకటి ఆత్మ. భయం కలగజేస్తుంది, అవిశ్వాసం కలగజేస్తుంది, దైవజనులను నిందించాలని ఆత్మ పుట్టిస్తుంది. వదంత ఆత్మ పిసినారితనంగా ఉండే విధంగా చేస్తుంది. నేను పనికిరానిటువంటి నిర్జీవ స్థితిలో ఉండవాలని చేస్తుంది. ఆ దయ్యం కనపడదు, అది శరీరం లేదు. ఆ దయ్యాన్ని నువ్వు ఎలా ఎదిరిస్తావు? ఆ దయ్యాన్ని ఎలా ఎదిరిస్తావు? ఎలుగు నీలో ఉండాలి, సర్వక కవచం నీ దగ్గర ఉండాలి. ఆ విద్య చేయడానికి నీ పక్షాన దేవుడు ఆయన నీతో, నువ్వు ఊరికి నిలిచి ఉంటే నీ పక్షాన దేవుడు విద్య చేస్తాడు. కనుక హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఓడిపోవద్దు. వాక్యమైనటువంటి ఏముంది? ఖడ్గం, రక్షణని శిరస్సారం, సువార్త సిద్ధమైనటువంటి జోడు, సత్యం అనే దట్టి, ఆత్మ ఖడ్గం, ఇవన్నీ కూడా ధరించి ఏం చేయాలి? విద్యానికి రెడీగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ చిన్న వయసులో ఎక్కడికి వెళ్ళినా విద్యంలో సహాయం చేస్తున్నాడా దేవుడు? నీకు సహాయం చేయనా దేవుడు? యేసయ్యా నాకు సహాయం చేయి, ఓ ప్రభువా నాకు సహాయం చేయి, దీనస్థితిలో నాకు సహాయం చేయి, అనారోగ్యంలో నాకు సహాయం చేయి, ఆర్థిక ఇబ్బందులు నాకు సహాయం చేయి, జ్ఞాన ప్రభావ పరీక్ష దగ్గరికి వస్తున్నా నాకు సహాయం చేయి నాయనా, బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి ప్రభావ సహాయం చేయి నాయనా. ఫస్ట్ ఇయర్లో కొనిపోయినాయి, సెకండ్ ఇయర్లో కొనిపోయినాయి, థర్డ్ ఇయర్లో కొనిపోయినాయి, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి కంపెనీ సబ్జెక్ట్ అయినాయినా. చదివితే కదా పాస్ అయ్యి, చదవడు. నువ్వు కష్టపడి చదివి దేవుడికి సహాయం అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కష్టపడాలి. హల్లెలూయా. విద్యలో సహాయము, దేవుని సహాయం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎక్కడొస్తుంది సహాయం? ఎక్కడి సహాయం వస్తుంది? మనకు కొండల తట్టు కన్నులు ఎత్తి చూస్తున్నాను. సహాయం ఎప్పుడు వచ్చును? ఆయన క్వశ్చన్ వేసుకున్నాడు, ఆయన జవాబు చెప్పుకున్నాడు. కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎప్పుడు వచ్చును? వీరు నాకు సంవత్సరం గుర్తు లేదు, కానీ ఒక సంవత్సరం నూతన సంవత్సరానికి భోజనాలు ఏర్పాటు చేసిన, భోజనాలకు డబ్బులు ఒక పైసా దగ్గర లేదు. ఆ రాత్రి ప్రార్థన చేస్తున్న, తెల్లవారితే ఇంకా ఏర్పాటు చేయాలి, నా దగ్గర ఏం డబ్బులు లేవు. రాత్రి ప్రార్థన చేస్తున్నా, తెల్లవారుతుంది ప్రభా, భోజనాలని సంఘంలో ప్రకటించాను, పరిస్థితి ఏంటినైనా నాకు సాయం చేయనైనా అడుగుతున్నా. తెల్లవారిన తర్వాత ప్రభా మార్నింగ్ ఉదయకాలం ప్రార్థనలు అంటున్నాడు. అదిగో పొదలో కట్టబడినటువంటి పొట్టేలు అంటున్నాడు. నాకు అర్థం కాలే. పొట్టేలు ప్రభా ఏంటి? ఎదురుగానే ఉంది పొట్టేలు అంటున్నాడు. ఆ ఎదురుగానే ఉంది పొట్టేలు, పొదలో కట్టబడింది అంటున్నాడు. బర్మంతో మాట్లాడుతున్నాడు ప్రభా, అర్థం కాలే. ఆ ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు ఎవరిదంటే ప్రభు, ఎదురుగా ఇల్లు ఎవరిందని, ఎదురు కట్టబడిన పొట్టేలు నాకు అర్థం కాలే. ఆ ఎవరున్నారంటే ఇల్లు ఉంది, మార్కెట్ మీద ఎంచుకున్నాను. ఉదయకాలం అయిన తర్వాత ఆ వీటికి ఏం ఖర్చు కావాలనో ఆ సహోదరి ద్వారా దేవుడు ఏర్పాటు కలిగేశాడు. హల్లెలూయా. కనుక సహాయం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇది ఒకటి మాత్రమే కాదు, ఎన్నో సహాయాలు, చెప్పలేని సహాయాలు మీ జీవితంలో పొందారు దేవుడు అండి. సహాయం చేసినప్పుడు గొప్ప దేవుడు అన్నారు, సహాయం చేసినప్పుడు ఏం చేశాడు దేవుడు అన్నారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. సహాయం చేసినప్పుడు ఏమన్నారు? దేవుడు గొప్ప దేవుడు అన్నారు. సహాయం చేయనప్పుడు ఏం చేసినాడు అన్నారా? అనలేదా? ఖచ్చితంగా అంటారు. కావాలంటే మీరు ఉదయం అనుకుంటారు. సహాయం చేసినప్పుడు ఎంత గొప్ప దేవుడిని స్థుతించారు. ఆ టైంకి సహాయం చేయనప్పుడు మనం ఏంటి ఇలా చేసినాడు దేవుడు, ఇప్పుడు ఇచ్చింటే బాగుండు కదా, ఎందుకు ఇలా అయిపోయింది పరిస్థితి? ఉజ్జియా దేవుని సహాయం చేత
వెళ్ళిన చోట కూడా జయము చూశాడు. ఎందుకు? దేవుని సహాయం ఉంది కనుక. దేవుని సహాయం లేకుండాలి. దేవుని సహాయం ఎప్పుడు ఉంటుంది? దేవుని ఆశ్రయించినప్పుడు. దేవుని సహాయం ఎప్పుడు ఉంటుంది? యథార్థ ప్రవర్తన కలిగినప్పుడు. దేవుని సహాయం మనం ఎప్పుడు దొరుకుతుంది? దేవుని ఎందుకు భయభక్తులు మనకు కలిగి ఉన్నప్పుడు. ఉచిత ప్రారంభ జీవితంలో అలా చక్కటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఉచిత బలాభివృద్ధి పొందుతున్నాడంట. కీర్తి అన్ని దేశాల్లో ఉజ్జయాల గురించి చెప్పుకుంటారంట. ఉజ్జయ అనేటువంటి యవనస్తుడు యవన ప్రాయంలో ఉన్నాడు, చాలా బలాభివృద్ధి పొందుతున్నాడు అని అతని రాజ్యాన్ని గురించి, అతని పొందిన జయముల గురించి, విజయాల గురించి చెప్పుకుంటున్నాడ. కీర్తి చుట్టుపట్టు ప్రాంతాలంతటి కొడుకు వ్యాపించిందంట. చిన్న వయసులో ఎన్ని యువులను అనుగ్రహించాడు దేవుడు. చిన్న వయసులోనే యవన వయసులో చదువు ముగించిన బిడ్డలు అనుకుంటారు, నాకు ఉద్యోగం రాలేదే, ఉద్యోగం రాలేదు. ఉద్యోగం వచ్చి పెళ్లి కావాలి. ఉద్యోగం రానంతవరకు కట్టేయాలి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటారు. చదువు ముగించుంటారు, ఉద్యోగం కోసం చూస్తుంటారు. ఉజ్జియాకు చిన్న వయసులోనే అంత ఉన్నతమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించినప్పుడు నీ జీవితంలో నువ్వు చదువుకున్న చదువుకు తగ్గట్టును చిన్న ఉద్యోగాన్ని దేవుడు నీకు అనుగ్రహించలేడా? విశ్వాసంతో పట్టుదలతో దేవుని నువ్వు అడగాక, దేవుడి దగ్గరికి నువ్వు అడగాలి, ప్రాధాన్యపడాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభువా నా జీవితానికి మార్గం చూపించలేనా అని దేవుని అడిగితే ఖచ్చితంగా నీ కన్నీటికి ప్రతిఫలం ఇవ్వడా? ఇస్తాడు, నిశ్చయంగా ఇస్తాడు. 26వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. బలాభివృద్ధి పొందెను అని మనం చూస్తాం దేవుడి వాక్యంలో. చదువుదా వచ్చిన భాగాన్ని. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి రాతు ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిస్తీయుల ప్రదేశములోను ప్రాకారపురములను కట్టించెను. చదవండి సిస్టర్. అమ్మోనీయులు ఉజ్జియాకు పండించువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటినూ వ్యాపించెను. అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటినూ వ్యాపించెను. బలాభివృద్ధి పొందాడంట. ఆ బలాభివృద్ధి ఎవరు కలగజేశాడు? దేవుడు కలగజేశాడు. బలాభివృద్ధి, బలం యొక్క అభివృద్ధి బలంలో అభివృద్ధి చెందాడు ఆయన. మనం కూడా ఆత్మీయులు అభివృద్ధి చెందాలి, ఆత్మీయులు అభివృద్ధి చెందాలి. పుట్టిన పిల్లోడు ఒక 10 సంవత్సరాల తర్వాత పాలు తాగుతున్నాడు అనుకోండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? 15 సంవత్సరాలైనా పాలు తాగుతానికి ఎట్లుంటుంది మీకు? బిడ్డ పుట్టాడు, 15 సంవత్సరాలు అయింది, అంటున్నాడు, అన్నం పెడితే అరిగించుకొని వెళ్ళిపోతున్నాడు, పాలే కావాలంటున్నాడు. అంటే ఆత్మీయులలో బలాభివృద్ధి పొందలేదు, ఆత్మీయులలో బలం పొందలేదు. హల్లెలూయా. అందుకే ఏపీ పత్రికలో ఉంటుంది దేవుడు రాయబడిన దేవుని వాక్యంలో, మీరు పాలు తాగువారే కనుక బలమైన ఆహారం లేకపోయినా. చూస్తారు దేవుని వాక్యంలో ఏప్రి అందరూ కూడా తీద్దాం, అందరూ కూడా వాక్యాన్ని తీసి మనం చదువుదాం. ఏప్రి 5వ అధ్యాయం 10లో వచ్చిన మరియు పాలు తాగు ప్రతి వాడును. పాలు తాగేవాడు శిశువే కదా, పెద్దడే కదా. పాలు తాగే వాళ్ళను ఎవరు బిడ్డ అంటారా? పాలు తాగేది ఎవరు? పసిబిడ్డలా? మీరు అనుకోవచ్చు, మనం కూడా తాగుతున్నాం కదా అని ఇంకోని ప్యాకెట్ పాలు. ఆ పాలు కాదు, తల్లి పాలు, తల్లి ఇచ్చే పాలు తాగి పసిబిడ్డ శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. వాక్యం మంచిగా దాంట్లో అనుభవం లేదు. వాక్యం వెలగాలి, వాక్యం ఎదగాలి, వాక్య జ్ఞానంలో ఎదగాలి, ఆత్మీయతలు వెలగాలి, దేవుని జ్ఞానంలో వెలగాలి. పిల్లోడు మనం పుట్టగానే ఎదుగుతుంటే తండ్రికి తల్లిదండ్రులకి ఎంత సంతోషం.
నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారు అభ్యాసం చేస్తారు. వయసు ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు, ఆత్మీయ ఎదిగిన వారికి ఆత్మీయ విషయాలు చెప్తే అర్థమవుతాయి, లేకపోతే అక్కడే ఉంటారు. ఫస్ట్ క్లాస్లో ఒక 10 సంవత్సరాలు చదివినా అనుకో, ఏమైతుంది? ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టినారు, ఎల్కేజీలోనే ఏ పేరు యాపిల్, బీ పేరు బ్యాట్ అని చెప్పుకుంటాడు 10 సంవత్సరాలు. నీకంటే వచ్చిన వాళ్ళందరూ ఏ క్లాస్కి వెళ్ళి ఎటుంటుంది నీ ఆత్మీయ జీవితం? ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? నీకన్నా ఆయనకు వచ్చిన వారు బాప్టిజం తీసుకొని బైబిల్తో పూర్తి చేసి ఆత్మీయ విషయాలు బలపడుతూ వాక్యం చెప్పే స్టేజ్కి వచ్చే నువ్వు బాప్టిజం తీసుకున్న ఫస్ట్ క్లాస్లో కూర్చున్నావు అనుకో, ఎటుంటుంది? ఫస్ట్ క్లాస్లో కూర్చున్నట్టు వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు, ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతున్నారు, ప్లే క్లాస్కి వెళ్ళిపోతున్నారు. అంటే అదేమి నీకంటే ఎందుకు వచ్చిన వారు బాప్టిజం తీసుకొని దేవుడికి సాక్ష్యం ఇస్తూ దేవుని ఆత్మ సంపాదిస్తూ దేవుడి కొరకు పరిగెత్తుంటే నువ్వు ఫస్ట్ క్లాస్లో బాప్టిజం తీసుకోకుండా ఫస్ట్ క్లాస్లో కూర్చొని ఏ పేరు హ్యాపీ బీ పేరు బ్యాట్ అక్కడ కూర్చుంటట్టుంటుంది 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు. అంటే నీ ఆత్మ జీవితంలో అభివృద్ధి లేదని, నీకు ఆసక్తి లేదని, దానివల్ల నీకు ప్రయోజనం లేదు, నీ కుటుంబానికి ప్రయోజనం లేదు, నీ వ్యక్తిగత జీవితానికి ప్రయోజనం లేదు. నువ్వు ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలాభివృద్ధి పొందాడు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఉజ్జియా దేవుని యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. దేవుని ఆశ్రయించడం వలన దేవుడు ఆయన వర్ధిల్లింపజేశాడు. దేవుని సహాయం ఆయన కలిగింది. ఉజ్జియాకు బలాభివృద్ధి పొందాడు. కీర్తి అంతటి వ్యాపించింది. అంత మాత్రమే కాదు, ఈ ఉజ్జియాకు ఒక అపేక్ష ఉంది, కోరిక ఉండేది. ఏ కోరిక అంటే వ్యవసాయం మీద బాగా కోరిక. మనకు కూడా ఒక్కొక్కరికి ఒక కోరిక, ఒక్కొక్కరికి ఒక పని మీద కోరిక ఉంటుంది. ఈ ఉజ్జియాకు వ్యవసాయం అంటే చాలా కోరిక. అందుచేత తన వ్యవసాయాన్ని కూడా తను చేసే పనిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. విస్తారమైన పశువులు, బావులు, తోటలు, నారమల్లు అన్ని కూడా చక్కగా విస్తారంగా తన యొక్క పొల పని కూడా ఆశీర్వదించాడు. అంటే ఆ వ్యవసాయ పనిని దేవుడు ఆశీర్వదించాడట. అంటే ఉజ్జియా ఎక్కడ అడుగు పెట్టి అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. చూడండి ఆ వచన భాగాన్ని, 10వ వచనం. అదీనుగాక ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతముల్లోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. పనివారు కూడా ఉన్నారు. అంటే ఈ దీవెన అంతా కూడా మనం చూస్తున్నప్పుడు చూసే వారికి అనిపిస్తుంటారు, దీవెన కనపడుతుంది కానీ ఆ తర్వాత అతనిలో ఏ విధంగా జీవిస్తారో కనపడదు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం మనకు కనపడుతుంది. దాని వెనక అతను ఇలాంటి భక్తి జీవితాన్ని క్రమశిక్షణ కలిగి ఉన్నాడని మనకు కనపడదు. కనుక మన క్రమశిక్షణ జీవితాన్ని మనం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడుతూ దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడిచ్చే దీవెన కూడా అలాగనే ఉంటుంది. నీ హృదయాన్ని ఎరగడా? మా హృదయాన్ని ఎరగడా? మన హృదయాన్ని ఎరుగు. మనం ఎలాంటి ఆశ మనం కలిగినాము కనుక మనం దేవుడి పట్ల ఆశ కలిగినప్పుడు ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. అది మాత్రమే కాకుండా ఉజ్జియాకు సైన్య సంపత్తి. ఎక్కడికైనా ఆయన విధించాలని వెళ్తే సైన్యం కావాల్సినటువంటి సైన్య బలం. ప్రతి దేశం కూడా వారి దేశం యొక్క రక్షణ కొరకు వారికి సైన్య సంపత్తి ఉంటుంది. యుద్ధం చేయడానికి యుద్ధ విమానాలు 3 అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇక వారి ఫోర్సెస్ ఉంటాయి. వారి దేశాన్ని కాపాడుకోవడానికి ఆయుధ సంపత్తును సమకూర్చుకుంటారు వారు. ఉజ్జియాకు సైన్య సంపత్తు కూడా దేవుడు ఇచ్చాడు. ఏ కామనో అన్ని కూడా ఉజ్జియాకు దేవుడు అనుగ్రహించుకుంటూ వస్తాడు. నీ జీవితంలో కూడా చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటావు. ఏమి ఇది నా జీవితంలో జరగలేదు,
దేవుని ఆశ్రయించి చూడు, ప్రార్థన చేసి చూడు. యోగుజామున ఎవరు లేని టైంలో మోకాల మీదకి వెళ్ళి అడుగు, ప్రభా నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభా. ఉజ్జయాన్ని చిన్న వయసులోనే, ఇంక వయసులోనే, యవన వయసులోనే అంతగా ఆశీర్వదిస్తే నన్ను ఆశీర్వదించిన ఆయన మోకరిని అడుగు. యాకోబులాగా యాకోబు అడిగాడు, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను వెళ్ళని. కనుక ఆ రీతిగా దేవుని శక్తులను పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఎందుకు దేవుడిని ఆశీర్వదించడు? ఎందుకు దేవుడిని స్థిరపరచడు? ఎందుకు నీ శ్వాస స్థిరపరచడు? నిశ్చయంగా దేవుడు స్థిరపరుస్తాడు. 11వ వచనం చదువుతాం. 11వ వచనం, రాజునకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. శత్రువుతో యుద్ధం చేయడానికి ఎంతమంది సైన్యం అంట? పేరు పొందిన పరాక్రమశాలులు ఉన్నారంట. మన సంఘంలో కూడా పరాక్రమశాలులు కావాలి. పాస్టర్ గారు ఈ పని నేను చేస్తాను అలా ఉండు అని పరాక్రమశాలులు కావాలి. పాస్టర్ గారు లేకపోయినా ఈ పరిచయం కొనసాగిద్దామని పరాక్రమశాలులు కావాలి. మన పిల్లలను పరాక్రమశాలులుగా చేయాలి. ఏ విషయంలో? దేవుని పరిచయ విషయంలో, పౌరుషంగా నిలబడడానికి, దేవునికి సాక్ష్యమేయడానికి, పనిచేసేటువంటి ఆ యొక్క శత్రువులు యుద్ధం చేయడానికి పేరు పొందిన పరాక్రమశాలు ఎంతమంది ఉన్నారు? 3,07,500 మంది. 3 లక్షలు తీర్లా చూడండి. 3 లక్షల మంది ఎంత? 16 సంవత్సరాల కురుడికి ఎట్లా ఎంత బలం ఇచ్చాడో. భయభక్తులు కలిగి ఉంటే, దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉంటే అలా ఉంటుంది. అది కనపడదు, కానీ దేవుడిలో దీవెన పొందుకున్న తర్వాత అర్థమవుతుంది. అంతా బాగానే ఉంది. అలా కొద్ది కాలమైన తర్వాత, స్థిరపడిన తర్వాత ఎప్పుడు వచ్చిందో ముసలం వచ్చి పడేది. ఏమొచ్చిందో అంతా స్థిరపడిన తర్వాత ఏమైపోయాడు? చెడిపోయాడట. ఎందుకంటే గర్వించాడు, గర్వం వచ్చినది. ఇంతమంది నాకున్నారు, ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు, ఇంత సైన్యం ఉంది, నా పేరంతగా అని అతిశయించాడు. ఎవరు? ఉజ్జియా. చూడండి వచనము, దేవుని ద్వారా 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. మొదట మనం చూసుకుంటూ వచ్చాం, ఎంతో బాగున్నాడు అని మనం చూసాం. కానీ చెడిపోవడానికి మనసులో ప్రవేశించింది ఏంటంటే, స్థిరపడిన తర్వాత. అనేకులు ఎక్కడ చెడిపోతామంటే, కలిమి సంపద అన్ని విషయాలు మనం విస్తరింపడం, దేవుడు విస్తరించిన తర్వాత, గొప్పగా దీవించబడిన తర్వాత అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. లేమిలో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, వస్త్రహీనతలో ఉన్నప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది మన ప్రార్థన జీవితం. చక్కగానే దేవుని నిలబడతాం. ఎప్పుడు మనకు పడిపోయేటువంటి స్థలం ఎక్కడంటే, సుఖం విస్తరించినప్పుడు, నెమ్మది కలిగినప్పుడు, క్షేమం కలిగినప్పుడు, ధనం విస్తరించినప్పుడు, డబ్బు విస్తరించినప్పుడు, పేరు ప్రఖ్యాతలు కలిగినప్పుడు అక్కడ పడిపోయేటువంటి స్థలం అని. అక్కడ జాగ్రత్తగా ఉన్నాయి. కానీ అక్కడనే ఉజ్జియా పడిపోయాడు, చెడిపోయాడు అని. మొదట్లో బాగున్నవాడు చెడిపోయాడు. ఒక తల్లి దగ్గర నుంచి మాట్లాడుతుంది, అయ్యా నా కుమారుని కోసం చాలా కష్టపడ్డానయ్యా, నా బిడ్డలకు ఎంతో కన్నీరు కాచి ప్రార్థన చేశానయ్యా, ఎంతో కష్టపడి నేను ఇంజనీరింగ్ చదివించానయ్యా. అయితే స్నేహితులతో చెడు స్నేహం చేసి, చెడ్డ సాంగత్యం చేసి, ఇదిగో నా కుమారుడు చెడిపోయాడయ్యా. నాతో మాట్లాడటం లేదు, ఇప్పుడు నా దగ్గర లేడు నా కుమారుడు. చిన్నప్పుడు ఎంతగానో కష్టపడి నా కుమారుని నేను ప్రేమించాను, పోషించాను, చదువు చెప్పించాను. ఇప్పుడైతే వాడు చెడిపోయాడయ్యా. దేవుని తన జాగ్రత్త గమనించండి. నువ్వు బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా నీ చేతులు ఉన్నాయి, నీ చేతిలో ఉంది. నువ్వు బాగుపడి మంచి సాక్ష్యం కలిగి దేవుని కొరకు మహిమకరంగా జీవించాలంటే దేవుడి దగ్గరగా ఆయన పాదాలు పట్టుకో. మంచి జీవితాన్ని కనుగరిస్తాడు,
శ్రేష్టమైన మార్గాన్ని నీకు చూపిస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, హెచ్చింపజేస్తాడు దేవుడు. ఆయన దగ్గరికి రా, జీవజలపు ఊటైన యేసయ్య దగ్గరికి రా, సమస్తమైన గురించి యేసయ్య దగ్గరికి రా, నువ్వు నడవలసిన మార్గాన్ని బోధించే దేవుని దగ్గరికి రా, నీకు ఆలోచన చెప్పే దేవుని దగ్గరికి రా, నీకు ఏది కొరత ఉందో, నీ హృదయంలో ఏ కొరత ఉందో దాన్ని గుర్తించేటువంటి దేవుని దగ్గరికి రా. ఆయన అడుగు, ఆయన ఇస్తాడు. ఊహించని కార్యాలనే చేస్తాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలనే చేస్తాడు. ఆయన వివేచుడు అనే విషయాలు, కష్టంలో, బాధలో, కరువులో, వస్త్రహీనతలో, ఖడ్గంలో, అన్ని వేళలో యేసయ్య వివేచుడు. ఏ విధంగా అద్భుతంగా నేను నిలబెట్టాడు. స్థిరపడిన తర్వాత వచ్చింది చెడిపోయే స్వభావం. స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి, ఎక్కడ గర్వించాడు? వేడి లిపిగా మనసులోనే గర్వించాడు. గర్వం మనల్ని పడవద్దు, నాశనములకు ముందు గర్వం నడుస్తుంది. అందుకే ప్రతి విషయంలో మన దేవుని పరీక్షించుకోవాలి. మన మాటలో కానీ, నడకలో కానీ, తలంపులో కానీ మాటలు గర్వం మాట రాకూడదు. వచ్చాయా పతనానికి కారణం దారేది, ఆ పతనంలో ప్రారంభమైంది అంట. గర్వించి చెడిపోయాడు, అంతటితో ఆగిపోలేదు. మందిరంలో ధూపం వేయడానికి ధూపాన్ని చేత పట్టుకొని వెళ్ళిపోతున్నాడంట. ఆడ యాజకులు ఉన్నారు. యాజకులు అంటున్నారు, అయ్యా ఉజ్జియా, నువ్వు చేసే పని కాదు నాయన, ఇది నువ్వు చేసే పని కాదు, దేవునికి విరోధంగా చేస్తున్నది నీ పని కాదు. ఇదిగో ఆలయంలోకి వెళ్ళి, ఆ మందిరంలోకి వెళ్ళి ధూపం వేయుట మా పని, నీ పని కాదు అంటే కోపేంద్రుడయ్యాడు. ఏంటి, నేను రాజును, నేను మందిరంలోకి వెళ్తానని యాజకులు ధిక్కరించి కోపేంద్రుడై మందిరంలోకి అడుగు పెట్టాడు ధూపాన్ని తీసుకొని. దేవుని కోపం, దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? ఉజ్జియా మీదకి వచ్చి నొసట కుష్టి వ్యాధి కలిగింది. నొసట కుష్టి వ్యాధి కలిగింది. ఆ మందిరం ఉన్నటువంటి యాజకులు తీసి ఇక్కడ వెళ్ళు అని ఒక మందిరం ఎల్లగొట్టారు. చనిపోయేంత వరకు ఉజ్జియా ఆ కుష్టి వ్యాధితోనే ఇదే అయిపోయారు. కనుక ప్రియమైన దేవుని ద్వారా ప్రారంభం ముగింపు కార్యారంభం కన్నా కార్యాంతము మేలన్నాడా చెడ్డదన్నాడా? మేలు. కార్యారంభం కన్నా కార్యాంతం మేలు. కార్యం ఆరంభించినప్పుడు బాగానే ఉంటుంది, ఆరంభించినప్పుడు చాలా ఉద్యమంగా ఆరంభిస్తాం, బాగానే ఉంటుంది. కార్య ఆరంభం కన్నా కార్యాంతం మేలు. అంతంలో ఎలా ఉంటుంది? ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాం. నాగటి మీద చేయి పెట్టి ఎరుకతో చూసేవాడు నాకు పొలం ఉన్నారని నాకు తిన్నా, నాకు ఇంటి చేపెట్టినా, ఇట్లా చూసి దున్నుతున్నాం. ఎనికిలు ఎవరు లాగారు, ఎవరు చెప్పారు, ఎంత పిచ్చారు పిస్తాను జరిగి చూసాం. చూడగానే ఏంటి, నాగటి మీద చేయి పెట్టి ఎందుకు చూస్తున్నావా? నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. నువ్వు నాగటి మీద చేయి పెట్టావు. ఎవరు నీ బంధువులు ఏమన్నారు? ఏ మతం అది? ఏ మతం? క్రిస్తానుల మతమా? ఎన్నాళ్ళు ఏంటిది అనగానే వెళ్ళిపోయి చూసావు. వెళ్ళిపోయి ఏమైంది? ఎక్కడో వెనకపోయిపోతున్నామని నాగడి మీద చేయి పెట్టి ఎన్నుతలు చూసుకోవడం నాకు పాత్ర. అందుకే కార్యారంభం కన్నా కార్యాంతం లేదు. ప్రారంభము యాత్ర విజయాలు చాలా బాగానే ఉంది. ప్రారంభము జీవితం బాగానే ఉంది, భక్తి జీవితం చాలా భక్తి కాదు. కానీ ముగింపు ఏమైపోయింది? పాత్రమైపోయింది. ప్రారంభం మంచిగానే ఉంటుంది, మరి ముగింపు కూడా అదే ఉండాలి. ముగింపు ఎంతోమంది భక్తుల జీవితాలు మనం చూస్తున్నాం. ప్రారంభం అద్భుతంగా వారు వాడబడ్డారు. ఆకాశ నక్షత్రం వల్ల వారు వెలిగారు. ఎంతో విజయ జీవితాలని మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడాడు. విజయాన్ని ఎలాంటి దేవుడు ఏ వాక్యంతో మాట్లాడాడు పరీక్షించుకున్నాం.
ప్రార్థన చేస్తున్నాం. దేవుడి వాక్యం గురించి పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, ఉజ్జియా ప్రారంభంలో ఎంతో భక్తిని కలిగిన, యథార్థత కలిగిన, నిన్ను ఆశ్రయించి ఎంతో వర్తింపబడ్డాడు. అయితే ప్రభువా, మనసులో స్థిరపడిన పిల్లట మనసును తెలివించి చెడిపోయాడు. అంత మాత్రమే కాకుండానే తను చేయకూడని పని చేసి మందిరంలోకి ప్రవేశించి, ధూపాన్ని పట్టుకొని మందిరంలో ప్రవేశించి, ప్రభువా నీకు విరోధమైనటువంటి పని చేయడం బట్టి ప్రభువా కుష్టి వ్యాధిని పొందుతున్నాడు. అలా భయంకరమైన జీవితం. అయ్యా, ప్రారంభమే మంచిగా ఉండొచ్చు, కానీ అదే మంచి, అదే భక్తి, అదే ఆత్మహత్యలో మేము కలిగి జీవించే కృప మా అందరికీ అనుగ్రహించింది. ఇతరుల వాక్యం వారి ఫలింపదేశం యేసు శక్తి బతిక నామములో ప్రార్థించి వచ్చిన మా పరమ తండ్రి. పరమ తండ్రి ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అనన్య సహవాసం మనందరికీ సదా తోడైనగాక. ఆమేన్.